నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల ఎస్ఐ రవి అవినీతి నిరోధక శాఖ ఏసీబీకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ కథనం ప్రకారం కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ కి చెందిన చెరుంగుల వెంకటేష్ ఇంట్లో ఈ నెల 17న రాళ్లు పగలగొట్టడానికి వినియోగించే మందుగుండు సామాగ్రి 7 పెట్టెల జీలీ-10 స్టిక్స్ 2 పెట్టెల డిటోనేటర్లను నిలువ చేయగా వెల్దండి పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు అతన్ని ఎస్ఐతో పాటు 2 పోలీస్ కానిస్టేబుల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి అదే రోజు రాత్రంతా విచారించారు. ఎస్ఐ రవి కేసు నమోదు చేయకుండా ఉండాలంటే ₹50,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు వెంకటేష్ ఈ నెల 19న ఏసీబీని ఆశ్రయించాడు. చరవాణి కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఎస్ఐ సూచన మేరకు ఒప్పందంలో భాగంగా వెంకటేష్ కల్వకుర్తి ప్రాంతానికి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ విక్రమ్ కు ₹50,000 ఇస్తుండగా ఓ హాస్పిటల్ వద్ద ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అదే సమయంలో వెల్దండ తానాలో ఎస్ఐ రవిని అరెస్టు చేశామని, ఇద్దరిని బుధవారం హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ మీడియాకు వివరించారు.